ఇడ్లీకి నానపెడుతున్నాను. ఇడ్లీ అనే కాదు దోస కూడా వేసుకోవచ్చు. నా దగ్గర ఉప్పుడు బియ్యం ఉన్నాయి. ఇలా 1 కప్పు మినపప్పుకి 2½ కప్పు ఉప్పుడు బియ్యాన్ని తీసుకొని శుభ్రంగా 4, 5 టైమ్స్ కడిగిన తర్వాత నానపెట్టుకోవాలి. కొన్ని మెంతులను కూడా వేశాను. టైం వచ్చేసి ఆఫ్టర్నూన్ 12:30 అవుతుంది. హాయ్ అండి, వెల్కమ్ టు ఇస్మార్ట్ మాతిరాగా. నా పేరు లక్ష్మి. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? మేము బాగున్నాము. ఇది వచ్చేసి థర్స్డే ఆఫ్టర్నూన్ నుండి నైట్ వరకు మేము ఏం చేసామో చూసేయండి. మా వారు డ్యూటీ పని మీద వెన్స్డే కలకత్తా వెళ్ళారు. మళ్ళీ సండే వచ్చేస్తారు. హోలీ అని 2 డేస్ హాలిడేస్ ఇచ్చారు మాహీకి. మార్చ్ 6th నుండి ఫైనల్ ఎగ్జామ్స్. ఇన్ని రోజులు బాగుందా? ఎగ్జామ్స్ ముందే కోల్డ్ బాగా చేసింది మాహీకి. ఆవిరి పట్టుకోమన్నాను అనమాట. టైం ఏమో ఈవినింగ్ 5 o'clock అవుతుంది. కోల్డ్ అని కేర్ చేయలేదనుకోండి, వెంటనే ఫీవరు, కాఫ్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఇలాంటప్పుడే పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. థ్యాంక్ గాడ్ 3 డేస్లోనే తగ్గిపోయింది. కోల్డ్ సిరప్ పట్టానులేండి, ఫీవర్ ఏమీ రాలేదు. ఎగ్జామ్స్ మార్చ్ 16th ఎండ్ అయిపోతాయి అన్నమాట. బయట బట్టలు ఆరేసాను, అవి ఆరిపోయాయి. ఇంకా మాహి తీసుకుని వచ్చేసి ఫోల్డ్ చేసేసుకుందనమాట. చలి మెల్లగా తగ్గుతుంది, ఆల్మోస్ట్ తగ్గినట్లే. కానీ మా ఇల్లు వలన ఇంకా చలిగానే ఉంటుందన్నమాట. లోపలికి ఉంటుంది మా ఇల్లు, అందుకని కింద ఇల్లు కదా, అందుకే బాగా చలిగా ఉంటుంది. కానీ ఇక్కడ గాలి కూడా బాగా వీస్తుంది అన్నమాట. అందువలన ఆ గాలి వల్లనే చలి ఎక్కువ. ఇంకా చలి ఈవినింగ్స్ నైట్స్ అస్సలు పోలేదు. ఆఫ్టర్నూన్ వెజిటేబుల్ రైస్ చేశాను. ఇంకా నైట్కి చపాతీకి పిండి కలిపేశాను. కొన్ని గిన్నెలు ఉంటే అవి కూడా కడిగేశాను. ఇంకా మినపప్పు వడియాలతో కొంచెం వెరైటీగా కర్రీ చేస్తాను, చూసేయండి. సింక్ క్లీన్, ఇంకా మా కిచెన్ లుక్ చూసేయండి. తర్వాత మాహిని కొంచెం సేపు చదివించాను. ఆల్రెడీ రివిజన్ చేసేసింది, మళ్ళీ అడుగుతున్నాను. నెక్స్ట్ డేనే ఇంగ్లీష్ ఎగ్జామ్ అనమాట. ఈవినింగ్ స్నాక్ ఏమో బాయిల్డ్ స్వీట్ కార్న్ ఇచ్చాను. When one maintains good health, she opens the key to happiness and success. To maintain a healthy mind and body, we must eat clean and healthy food, exercise regularly, and consume lots of water, and sleep adequately for 8 hours. హాయ్ అండి, ఇప్పుడు చపాతీ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. పరాటాలాగా గోధుమ పిండితోనే. దానికి కాంబినేషన్గా ఇవి మినపప్పు వడియాలన్నమాట. మినపప్పు వడియాలతో కర్రీ చేస్తాను. కొంచెం మటర్ వేస్తాను. చూడండి, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఈ టొమాటాలు దీంట్లోకి అన్నమాట. టొమాటాలు, కొంచెం అల్లం, వెల్లుల్లి, అలాగే జీడిపప్పు వేసుకొని ఇది పేస్ట్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఆనియన్స్, టమాటా, ఇలా అల్లం వెల్లుల్లి అంతా మగ్గిన తర్వాత 1 స్పూన్ కారం వేసాను. అలాగే కొద్దిగా బిర్యానీ మసాలా వేసాను. అవి బాగా కలిపి వాటర్ కాస్త ఎక్కువ వేయాలి. అది కూడా మగ్గిన తర్వాత ఈ ఫ్రై చేసుకున్న మినప వడియాల్ని వేసుకొని మూత పెట్టి కుక్ చేసుకోవాలన్నమాట.
అవి కుక్ అయిన తర్వాత కాస్త కసూరి మేతి వేసాను. అలాగే లాస్ట్‌లో కొత్తిమీర కూడా వేసుకున్నాను. ఇవి కొంచెం నాని డబల్ సైజులో ఉబ్బుతాయి. ఇంకా కర్రీ రెడీ అయినట్లే. చపాతీకి ఆల్రెడీ ప్రిపేర్ చేశాను. ఇలా చపాతీలకు ఆయిల్ అప్లై చేసి ఫోల్డ్ చేసుకొని ఒత్తుకుంటే అవి పొరలు పొరలుగా వచ్చి చాలా సాఫ్ట్‌గా ఉంటాయన్నమాట చాలా సేపటి వరకు. మినప వడియాలతో మీలో ఎంతమంది కర్రీ చేస్తారు? ఈసారి నేను వండినట్లు వండి చూడండి, చాలా బాగా ఉంటుంది. అచ్చం మిల్ మేకర్ కర్రీలాగా ఉంటుందన్నమాట. ఇంకా పచ్చి బఠానీల సీజన్ అయిపోతుంది, అందుకని ఎక్కువే తెచ్చుకున్నాము. అవి వలిచి ఫ్రిడ్జ్లో స్టోర్ చేశాను. ఇంకా ప్రతి దానిలోకి వేసేస్తున్నాను అనమాట. మన దగ్గర పచ్చి బఠానీలు చిన్న ప్యాకెట్లో కలర్ వేసినవి అమ్మేస్తారు కదా, అవి తెలియక వాడేసేవాళ్ళం ఒకప్పుడు. ఇప్పుడు తెలిసిన తర్వాత భయం వేస్తుంది అనమాట. ఎంత కడిగినా కలర్ అనేది పోదు కదా, అంటే తినేసామా ఆ కలరు అని, అదనమాట భయం. చపాతీ కాల్చేటప్పుడు ముందే ఆయిల్ అప్లై చేయకూడదు. ఇలా అటు ఇటు కాల్చిన తర్వాత ఆయిల్ అప్లై చేసుకోవాలి. ముందే ఆయిల్ అప్లై చేసామనుకోండి తొందరగా నల్లగా అయిపోతాయి, మాడినట్లు. లేకపోతే మొత్తం అన్ని చపాతీలు కాల్చిన తర్వాత లాస్ట్లో ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఆయిల్ అయినా నెయ్యి అయినా అప్లై చేసుకుంటే చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఇంకా కర్రీ చపాతీ 2 రెడీ అయిపోయినాయి. ఇవేనండి మా డిన్నర్ రెసిపీస్. ఇంకా డిన్నర్ అయిన తర్వాత ఇడ్లీకి నానబెట్టాను కదా, ఆ పప్పుని గ్రైండ్ చేసుకున్నాను. అలాగే మాహికి కోల్డ్ కదా, అందుకే పసుపు కలిపిన పాలు, హల్దీ పాలు ఇచ్చేసాను. ఇంతేనండి ఈరోజు. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.